హాయ్ అండి మీ అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ మన వీడియోస్కి అయితే వస్తున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ మధ్య చాలా బిజీ అయిపోయానండి. అయితే రీసెంట్గా మన వీడియోస్కి ఒక కామెంట్ ఏంటంటే, సుప్పు చూడు ఎప్పుడు చూసినా వీడియో గేమ్సే, ఎప్పుడు బాధ్యతలు ఏమి ఉండవు ఏంది చెప్పి అని అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నేను ఒక గాడిద మాదిరి సాగరి అయిపోయింది అదైతే. ఇప్పుడు కూతురు పుట్టేకెళ్ళి ఇంకొంచెం బాధ్యతలు ఎక్కువైపోయి, ఇంకా అటే ఖర్చులు కూడా పెరిగాయి కదా, అందుకని చెప్పేసి సంపాదన కోసం అని చెప్పి ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నానండి. మొన్నేమో టంగుటూరులో, ఇప్పుడేమో ఇక్కడ విజయవాడలో. అట్టగా నాన్ స్టాప్ మనకి తీరిక లేకుండా అట్లా బాగా ఆటోలో పోతున్నాడు. నాన్ స్టాప్ తిరిగి లేకుండా మనకి ఒకటే పని అయిపోయింది. సో అయితే ఇప్పుడైతే విజయవాడలో పనిచేస్తున్నాం అండి. విజయవాడలో ఎక్కడంటే తాడేపల్లి, మీకు అవర్ ప్లేస్ రెస్టారెంట్ అని ఇక్కడ దగ్గరే అండి మా సైట్కి. అక్కడైతే వర్క్ చేయడానికి వచ్చాం. మా ప్రస్తుతానికి అయితే మేము ఎక్కడే ఉంటామండి. చెప్పలేము ఎన్నాళ్ళు ఉంటామా, కానీ అయితే ఉంటాం కొన్నాళ్ళు. అండి అన్నీ అనుకోకుండా అట్ట జరిగిపోతూ ఉంటాయి. సో అయితే నేను ఎన్నో కాలం దీన్ని దొండగేసావా. సో అయితే అండి మా ఆవిడ పొటాటో రైస్లో దొండకాయ ముక్కలు కూడా వేసింది. అంటే నేను పొటాటో తినకూడదు కదండి, బాగా పొటాటో తింటే నేను దొండకాయ ముక్కలు తినొచ్చాను చెప్పకూడదు కదా. ఏం పచ్చి పచ్చిగా ఉన్నాయి. సో అయితే అనుకోకుండా పెళ్ళి అయిపోయింది. కళ్ళు మూసి కళ్ళు చేసాడు. నాకు కూతురు పుట్టింది. అప్పుడే 2 సంవత్సరాల దగ్గర కూడా వచ్చింది ఆ పెళ్ళి అయ్యి. కానీ నేను అనుకున్న కోరికలేమో, నేను అనుకున్న కళలేమో అన్నీ అట్టే వెనక ఆగిపోయామని. అవి ఎప్పటికీ నెరవేరుతూ ఏం అర్థం కాకుండా ఉంది. ఏటికేటికి అడ్డంకాలు, ఏటికే దారులు మూసుకుపోయి ఉన్నాయండి. వాటన్నిటిని ఎట్టకొట్ట సరిదిద్దుకుంటూ మెల్లిగా ముందుకు నెట్టుకెళ్ళాలని ట్రై చేస్తున్నాను. సో అయితే నేను నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటంటే, ఈ ఆన్లైన్లో లోన్స్ ఇస్తూ ఉంటారు చూసారా, వాటికి చాలా అలవాటు పడిపోయి ఏందో ఓరకొస్తున్నాడు. ఓరు కాదులే, వాడు ఈఎంఐ నెల కట్టాలి కదా, వాడు ఎత్తనో నేను తీసుకున్నట్టు వడియటం. దీనికి కూడా వడ్డీ ఉండేదిలే. అంటే దీన్ని హిడెన్ ఛార్జెస్ ఉంటాయి, కనపడకుండా ఉండే ఛార్జెస్ ఉంటాయి. అంటే ప్రాసెసింగ్ ఫీ అని, లేట్ ఫీ అని, అవి అని చెప్పి తెగ 3-4 రూపాయలు వడ్డీ పడుతూ ఉండేది. సో అయితే అప్పట్లో లోన్లు వస్తున్నాయని చెప్పి ఒకటి సెల్, ఒకటి బండి, ఒకటి ఒక 80 లోన్, ఒకటి 50 లోన్, ఒకటి 40 లోన్, ఒకటి 30 లోన్, ఒకటి ఇట్లా చాలా లోన్లు నా సెల్ నుంచి చాలా తీసుకున్నాను. వాటిని రీపేమెంట్ చేయడానికి చాలా, అంటే అప్పట్లో యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంట్ రావడం వల్ల ఆ ధైర్యంతో చాలా అప్పులు పెట్టాను. ఆ అప్పుల వల్ల నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరక అటు వెనకపోతా ఉన్నాయి. అందుకని చెప్పి తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇంకా ఫస్ట్ ఇది కాదు, మనకున్న అప్పులు, మనకున్న ఈఎంఐలు అన్నీ తీసేసుకున్న తర్వాత రూపాయి కూడబెట్టుకొని నేను అనుకున్న కళను నెరవేర్చాలని ఇప్పుడు వచ్చి పని చేసుకుంటా ఉన్నాను. సో అయితే తిరగటం కాదులేండి. ఒకసారి ఏమో జ్వరం వచ్చింది, ఫుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి అప్పుడు 35,000 40,000 అయిపోయింది. దాని తర్వాత పొలానికి ఒక 30-40,000 పెట్టాను. దాని తర్వాత ఇంకైతే సంథింగ్ ఈఎంఐలకి కట్టడానికి మళ్ళీ ఒక 30-40,000 దాకా పెట్టాను. వాడిని రీపేమెంట్ చేయడానికి మళ్ళీ లోన్ పెట్టి లోన్ కట్టాను. ఎట్టగా చాలా ఊపిలో పడిపోయి ఆ ట్రాప్ నుంచి ఇప్పుడు మెల్లిగా బయటకు వస్తూ ఉన్నాను. అయితే బయటకు రావడానికి ఇంకా టైం పట్టిద్ది, ఒక 6 నెలలు ఏమో టైం పట్టిద్ది. 6 నెలలు సంవత్సరం టైం పట్టిద్ది. దాని తర్వాత ఇంకేదైనా ఇంకా అంతే అండి. మేబీ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి యూట్యూబ్లో రావడానికి, వీడియో తీయడానికి చాలా ఎంకరేజ్, వీడియో అయితే చాలా తీస్తాను. ఇంకోటి ఏంటంటే తాడేపల్లి రేంజ్లోనే మనకి ప్లేస్ కూడా ఉంది, సొంత ప్లేస్, ఓన్ ప్లేస్ ఉంది. కుదిరితే అక్కడ సెటిల్లోనే నేను మన ప్లాన్ అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఉండే కొద్ది విజయవాడ బాగా సిటీ అయిపోతుంది. సో అయితే మనం కూడా ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియా దగ్గర మా వెళ్ళేటప్పుడు అప్పట్లో మా తాతని ఉండేది. ఆ ప్లేస్ అయితే ఉంది ప్రజెంట్. మనం అక్కడ ఇల్లు వేసుకునే ఉండాలని అనుకుంటున్నాం.
అది సంగతి. ఇంకా అంతేనండి. ఇంకా బుజ్జితే పొటాటో ఫ్రై చాలా బాగా చేసింది, చాలా బాగుందండి. ఈ అమ్మాయికి ఒకసారి వీడియోస్ చూపించాను, ఇంకా అప్పటి నుంచి తగులుకొని అన్నీ తీయడం మొదలుపెట్టింది. ఇంకా అదైతే సంగతి. తిన్నాక మాట్లాడతాను. ఇంకేమంటే ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు వీడియోలు పెట్టినా కుదరట్లేదండి, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ అస్సలు రావు. సిగ్నల్సే ఫోన్ కాల్సే కట్ అయిపోతాయి. మళ్ళీ వీటి కోసం సిటీకి వచ్చి అంటే తాడేపల్లిలోకి వచ్చి అక్కడ ఎక్కడో సిగ్నల్ వచ్చే ఏరియాకి వచ్చి అక్కడ ఉండి అన్నీ ఎక్కిన తర్వాత మళ్ళీ వచ్చి చూసేది. కానీ ఇప్పుడు ఆ టైం కుదరపోతుంది. ఎడగొట్ట వీడియో తీసి పెడతా ఉంటాను. మీరైతే ఖచ్చితంగా ప్రోత్సహించాలి, మమ్మల్ని సపోర్ట్ చేయాలి. మా కష్టాన్ని గుర్తించి మీరన్నా ఒక చిన్న సబ్స్క్రైబ్ అని లైక్ అని కుదిరితే వీలైతే మీ ఫ్రెండ్కి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇంకా అదండి సంగతి. తర్వాత మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు జెఫ్షిల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందండి. 9 అవుతున్నా కానీ ఇంకా ఏం కాలేదు పని అంతా. ముందైతేనేమో అంట్లు అయితే తోమేసి శుభ్రంగా సూసి దుప్పట్లు అన్నీ మాట తీసుకున్నాను. ఇంకా బట్టలోనే అనమాట ఉతకాల్సినవి. ఇంకా బట్టలోనే కానీ ఉతకలేదు. అత్తమ్మంది మధ్యాహ్నం ఉతుక్కోవచ్చులే అండి. మా వదినోళ్ళు కూడా వచ్చారనమాట. ఇక్కడికి ఇంకా సరుకులు అంటే బయటకి వెజిటేబుల్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. బావేమో ఉన్న దానికి అంటే డోర్ తయారు చేయడానికి ఇంకా అటు ఉన్నాడనమాట. బుడ్డిగానేమో అత్తమ్మూల కాడే వదిలిపెట్టాను. ఇంకా అటు ఫస్ట్లో అనమాట అత్తమ్మూలు ఉండేది. ఇంకా నేనేమో ఇక్కడ వంట చేస్తున్నానండి. ఇంక సండే స్పెషల్ ఏంటంటే ఇంకేం నానిపోయలేదు. ఇక్కడ అట్ల పైన ఎవరికాడ ఉండిద్దో ఉండదానని ఇంకా నానిపోయలేదండి. అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను పొటాటో రైస్ అయితే చేస్తున్నాను బావ కోసం అని చెప్పేసి. అయితే నేనేమో పొటాటో తినకూడదంటే ఆ పొటాటోస్ పక్కన పెట్టి రైస్ తింటాను. చేసేది ఏముందండి, పొటాటోస్ తెచ్చడం ఎవరిదా పోతే. ఇంకా కూరగాయల రేటు కూడా ఇక్కడ మామూలుగా లేదు, కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ. అసలు మరి గోంగూర కట్ట అయితే 5 రూపాయలు అంట, మరి ఇంతే ఉంది. మా ఊర్లో 10 రూపాయలకి ఇంత కట్ట వస్తుంది, 2 రూపాయలకి ఇంత కట్ట కంటే ఎక్కువ రావట్లేదు. 5 రూపాయలు అంటే ఇంత కట్ట వచ్చేసి అది 10 రూపాయలకి ఎంత కట్ట వస్తుంది నయ్యం. ఇంకేడేందో కొన్ని రేట్లు ఎక్కువ కొన్ని రేటు తక్కువ అనమాట. ఇంకా సరుకులు అవన్నీ తెచ్చేసాడు కదా, కొన్న పడితే నేను పొటాటో రైస్ ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తానండి. బావ కోసం ప్రిపేర్ చేస్తాను. బట్టలు తర్వాత ఉతికేసుకుంటాను. నేను అత్తమ్మతో పాటు వెళ్ళి అయితే ఇదేనండి మా హోమ్. అయితే ఇది వచ్చేసి బుడ్డిగాడి అనమాట. బుడ్డిగాడి కూడా చాలా బాగుంటాయి, తొందరగా ఉతికేసుకోవాలా. మళ్ళీ అమ్మ ఏడ్చిద్ది. ఇంకా వంట చేసేసి ఇంకా బుడ్డిగడకి నీళ్ళు పోసి రెడీ చేసి ఇంక పోయి స్నానం చేయాలి. నేను కూడా చాలా పనులు ఉంది, ఇంకా అందుకే వీడియోస్ తీయటం కుదరట్లేదండి. ఇంకా పొటాటో రైస్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. స్పెషల్ మీరు ఏం చేసుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. బాండి అయితే పెట్టేసుకున్నాను కదా, వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ముందైతే రైస్ అయితే ఉడికిపోవాలా. నేనేమో ఇప్పుడే పోయిన పెట్టింది రైస్ ఉడికిద్ది. అంతలోకి మనకు కావాల్సిన పొటాటోస్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అయితే పోసిన దాంట్లో ఇంక ఇదైతే అన్నం ఉడుకుతుంది. బాగా వచ్చేసి అయితే ఇంకా కడతా ఉన్నాడు. ఉప్పు తెస్తున్నావా? పొడవుగా ఉండదండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా, ఒక్కలమే కాదు కదా. ఇంకా వీడియోస్ డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాం ఉంటేనేమో సూట్ అవ్వదేమోనని అయితే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఇంకా పొటాటోస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక పక్క అన్నం కూడా పొంగి వచ్చేస్తాను. అన్నం కూడా ఉడుకుతా ఉంది. ఈ ఫ్రై చేసి పెట్టుకుంటే ఇంకా అన్నం ఎంతసేపు పొటాటోస్ అయితే ఫ్రై అవుతుంది, ఒక పక్క రైస్ కూడా ఉడుకుతుంది అనమాట. అందుకని చికెన్ తినకూడదని తెచ్చుకోలేదు, అందుకని పొటాటో రైస్ చేసుకుంటున్నాం. నైట్ అయితే చపాతీ చేశానండి. వీడియో తీస్తూ అనుకున్నాం కానీ బుడ్డిగాడు ఇంకొకటి ఏడుస్తూ ఉంది. ఇంకా చెవులు ఏందనుకుంటున్నారా, దూద్ అయిపోయిందని గుడ్డ పిల్లకి పెట్టుకున్నాను. దూద్ తెచ్చేళ్ళకి మళ్ళీ లేట్ అయితే సలగాలు పోతే చెవుడు వస్తుందంట, అందుకని అయితే గుడ్డ పిల్లకి పెట్టుకున్నాను. మా అమ్మ అయితే నిన్నే వెళ్ళిపోయిందండి. మా అమ్మ ఉంటే ఆ పని ఈ పని అని సహాయపడుతూ ఉండేది. మా అమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. ఈ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి ఇంట్లో పని బుడ్డిగా చేసుకునేకే సాలిపోతుంది నాకు. ఇంకా బుడ్డిగా అంటే ఎత్తు మరిగిందండి. ఒక్కసారి ఆడుకుంటుంది, ఒక్కసారి ఇంకా అస్సలు ఆడుకోదు. ఇంకా నీళ్ళు కాబట్టి మళ్ళీ బాగా ఉదయం 6కి వెళ్తే ఈవినింగ్ వచ్చలే కారు అయ్యేలాగా ఇంకా అన్నీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇంకా ఎట్టా కట్ట తిప్పలు పడితే అయితే చేసుకో తప్పట్లేదు. అది ఇక్కడ కొంతమంది హోమ్ టూర్ చేస్తానండి. మాది ఉంది, మా చిన్నత్తోళ్ళది, మా అత్త వాళ్ళది,
చాలా ఉన్నాయి. హోమ్ టూర్ చేస్తాను. ఇంకా ఎంతమంది వచ్చేది అనేది మీకు పరిచయం కూడా చేస్తాను. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే బంగాళదుంపలు మాడిపోతే నాకు గోపలు గుయ్యి అనాలి. ఇంకా పొటాటో రైస్ చేసేటప్పుడు చూపిస్తాను. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకైతే. రైస్ వచ్చేసి ఇదిగోండి ఇంకా ఆరబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకని చెప్పేసి అయితే పొటాటో రైస్కి నేను పొటాటో తినొచ్చో లేదో కామెంట్ చేయండి. మా అమ్మలు అయితే వద్దన్నారు, అందుకని ఆగిపోయా. బాగా పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని నేను కొంచెం నీరున్నప్పుడే తీసి ఆరేసుకుంటున్నాను. బాగా ఉడికిపోయింది అన్నం కూడా. ఇప్పుడైతే మన పొటాటో రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. పక్కన గుడిసెలు ఉంటారు కదా, గోలండి డిస్టర్బెన్స్ అని ఏమనుకోవద్దు. ఇప్పుడైతే పొటాటో రైస్ అయితే చేసేద్దాం. పక్కన పెట్టేస్తున్నాను కదా, ఆయిల్ అయితే సరిపోయిందండి. అదే నాకు గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేశాను. ఏం లేదండి, ఇంక ఇలా ఆపట ఇలా పెట్టి ఇలా ఆన్ చేయడమేనండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలా. ఆయిల్ అయితే హీట్ ఎక్కినాక అదేంటి పోపు, జీలకర్ర, అలానే ఈ బాదం పప్పు, జీడిపప్పు, అలానే పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంది. మొత్తం అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంది. నేను సిమ్లో పెట్టాను, అందుకే తొందరగా మాడితే సిమ్లో పెట్టాను, అందుకే హీట్ అవ్వలేదు. అయితే బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలా. పోపు గింజలు అయితే కొంచెం బాగా లైట్ బ్రౌన్ కలర్ లేగిందాక ఫ్రై చేసేసుకోవాలా. ఎలా వేసానంటే దీంట్లో ఏర్ వేసానంటే తినడానికి అని తీసుకొచ్చాడు బాగా అయితే, అందుకని చెప్పేసి అయితే ఇంకా దాంట్లో వేసేసాను. ఫ్రై చేసేసుకోవాలి. బాగుంటాయండి పల్లీలు అయితే పొటాటో రైస్లో వేసుకుంటే పండి తగులుతా క్రంచిగా బాగుంటాయి. అలానే మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం. సగం వేసుకొని సగం రైస్లో తర్వాత వేసేసుకున్నాం. ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. అలానే ఈ పచ్చిమిర్చి అండి కాసిన వేసేసుకున్నాం. అలానే ఈ దొండకాయ ముక్కలు 4 వేసుకున్నాను నేనైతే. పచ్చిమిర్చి ఇంకా దొండకాయ అయితే వేసుకున్నాం కదండి, మొత్తం ఫ్రై చేసుకున్నాం. నేనైతే బంగాళదుంప తినకూడదని చెప్పేసి అయితే ఇంకా దొండకాయ వేసుకున్నానండి. పండుగ తగులుతా బాగుండదని చెప్పేసి అయితే క్రంచీగా అయితే ఇంకా బావ అయితేనేమో ఇంకా సండే కదా ఇంటికాడే ఉన్నాడండి, 3 రోజులు పనికి వెళ్ళాడు. ఇంకా అదిగాక బావ నీళ్ళ కట్టుకొని వెళ్ళేసరికి చేయి అయితే బాగా కాళ్ళు చేతులు బాగా పోసపోయినాయండి. అచ్చం నీళ్ళలో ఉండి కట్టడమే కదా అందుకని చెప్పేసి అయితే. అలానే మీ కాడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోండి. కచ్చగా అల్లం వెల్లుల్లి ఇంకా నీళ్ళ కట్టలో కాళ్ళు అయితే బాగా పోసపోయినాయి అనమాట. ఇంకా చాలా తగ్గిపోయాడండి. ఇంకా అలానే ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు సెల్ చూసి పబ్జీ ఆడతాడు. ఇంకా బాగా ఎప్పుడు ఇంకెనీ టైం పని మీద అండి. ఇప్పుడు సెల్ కూడా వాడట్లేదు. ఇంక యూట్యూబ్లో నేను వీడియోలు పెట్టుకుని ఇంక బాగా సెల్తో కూడా పని లేదండి. సెల్ ఇంటికాడ పెట్టి ఉదయం 6కి వెళ్తే సాయంత్రం వచ్చేసరికి 6 అయితే ఇంకా లోపు ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటూ వీడియోలు పెట్టుకుంటాను. ఎవరినైనా తెలిసి తెలియక ఇంకొక మాట ఎప్పుడు అనకూడదండి. ఇంకేం పని బాట లేదు, ఎప్పుడు సెల్ అయినా చూసుకోవడం అది ఇదని. ఇంకా పని లేకపోతే మేము ఇంకా విజయవాడ ఎందుకు వస్తాం, నేను కడుడికి ఎందుకు వెళ్తానని ఒకరిని తెలిసి తెలియక బ్లేమ్ చేయకూడదు, తప్పు. ఎవరు లేరని చెప్పేసి సాల్ట్, పసుపు, కారం, అలానే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిదిప్పేసుకున్నామండి. కలిదిప్పిన తర్వాత చూపిస్తాను. రైస్ అయితే లైట్ స్పైస్ నేనేం వేయలేదండి. చికెన్ మసాలాని, గరం మసాలాని ఈ విధంగా అయితే చేసేసుకున్నాను కదా. కొంచెం ఉప్పు చూసుకుందాం, ఉప్పు అయితే సరిపోయింది. అలానే పొటాటోస్ వేసుకుందాం. పొటాటోస్ కూడా వేసుకొని మొత్తం అయితే కలిదిప్పేసేసుకోవాలి. పొటాటో రైస్ అయితే ఇంక ఈ విధంగా అయితే చేసేసాను. చూసారు కదా, ఇంకా అది మొహం కడుక్కొని తినేస్తే సరిపోయింది వేడిగా. బాగా ఏడన్నాడో చూసి కదా ముందైతే బుడ్డుగానే అయితే తీసుకురావాలి. ఆడ ఉంది ఏడిసిద్ది, మళ్ళీ నిద్రకు వచ్చి ఉంటుంది. గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం.